హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆస్కిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు సెంటర్ ఫర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్త్ ట్యూట్ 3.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆస్కి డైరెక్టర్ జనరల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోగ్య రంగంలో మేనేజ్మెంట్ ప్రాధాన్యతను వివరించారు. మారుతున్న కాలంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటువంటి మేనేజ్మెంట్ కోర్సులు చేయడం ద్వారా యువతకు 100% ఉద్యోగ భద్రత లభిస్తుందని, భవిష్యత్తులో హెల్త్ కేర్ రంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. ఆరోగ్య రంగంలో స్థిరపడటం ద్వారా అటు ఉపాధి పొందడంతో పాటు ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం కూడా విద్యార్థులకు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్స్ సమర్థవంతంగా నడపటం అనే నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ కోర్స్ దోహదపడుతుంది. కేవలం మెడికల్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే అది క్లినికల్ నాలెడ్జ్గా పరిమితం అవుతుంది. కానీ ఈ ప్రోగ్రాం చేయటం ద్వారా వీరు మెడికల్ అడ్మినిస్ట్రేటర్స్ అవుతారు. ఎన్నో రంగాల్లో నిర్మాణాత్మకమైన సేవ చేయడానికి కానీ గణనీయమైన మార్పులు తీసుకురావడానికి కానీ ఇది దోహదపడుతుంది. ఈ సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజీ విద్యార్థులు, ఈ మెడికల్ సైన్సెస్ స్ట్రీమ్స్లో ఆసక్తి ఉన్నవారు, వైద్య విద్యార్థులని వీళ్ళందరినీ కూడా ఈరోజు కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా దీనికి స్పందన కూడా వచ్చింది. ఈ ప్రోగ్రాం జయప్రదంగా కూడా మొదలైంది, ముగిస్తుంది అంటున్నా నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ దాదాపు 1,00,000 చదరపు గజాలతో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా నిర్మించుకున్నాం. ఇక మీదట జరిగే కార్యక్రమాలన్నీ, క్లాసెస్, ప్రోగ్రామ్స్, పీజీడీహెచ్ఎం ప్రోగ్రామ్స్ అన్నీ కొత్త భవనంలో కొత్త సదుపాయాలతో జరగనున్నాయని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ హాస్పిటల్